హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. తెలంగాణ ఉద్యమంలో 3 ఉద్యమాలు ప్రధానంగా కనపడతాయి పొలిటికల్ కోణంలో చూసినప్పుడు. ఒకటి 1952 ముల్కీ ఉద్యమం, 69 జై తెలంగాణ ఉద్యమం, 2001 తర్వాత జరిగినటువంటి మలిదశ ఉద్యమం. ఈ 3 ఉద్యమాలపైన మన ఖచ్చితంగా ఇన్డెప్త్ ఆఫ్ అనాలిసిస్ అనేది మనకు ఉండాలి. వీటితో పాటుగా తెలంగాణ సాయుధ పోరాటం, నక్సలిజం లాంటి ఉద్యమాలు మరో కోణంలో మనకు కనబడతాయి. మరి 1952 ముల్కీ ఉద్యమం ఖచ్చితంగా మనకు గ్రూప్ 2 లాంటి ఎగ్జాములలో 3 to 4 మార్క్స్ వస్తాయి. మిగతా పోటీ పరీక్షలలో 1-2 మార్కులు రావడానికి అవకాశం అంశంగా చూసుకునే ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ నేపథ్యంలో చూసే ఒక ప్రయత్నం చేస్తే 1952 ముల్కీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకంటే ముందే ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఒక ఉద్యమం. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళ గోబ్యాక్ అని చెప్పేసి వంటకాలని అనే పదంతో, ఎందుకంటే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ ఈ 2 పదాలు వంటకాలకు సంబంధించిన పదాలు. ఆ పదాలు ఉపయోగించి 52లో ఒక మహా ఉద్యమం వచ్చింది. దాన్నే 52 ముల్కీ ఉద్యమంగా చెప్తున్నాం. మరి ఈ ఉద్యమం ఎక్కడ జరిగింది సార్ అంటే సిటీ కాలేజ్ కేంద్రంగా జరిగింది. ఎక్కడ జరిగింది? సిటీ కాలేజ్ కేంద్రంగా జరిగింది. ఉద్యమం ఎక్కడ మొదలైంది సార్ అంటే వరంగల్లో మొదలైంది. ఉద్యమం వరంగల్లో మొదలైంది, సిటీ కాలేజ్ కేంద్రంగా కొనసాగింది. ఎప్పుడు జరిగింది సార్ అంటే 1952 సెప్టెంబర్ 3-4 తారీఖులలో కాల్పులు జరిగి 8 మంది మరణించారు. సెప్టెంబర్ 3న 4, సెప్టెంబర్ 4 నాడు 4, 8 మందిని బలిగొన్నటువంటి ఉద్యమం 1952 ముల్కీ ఉద్యమంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు సిటీ కాలేజ్ కనబడుతుంది. ఇక్కడ ఎగ్జామ్లో అడుగుతారు ఏ కాలేజ్ కేంద్రంగా జరిగింది ఉద్యమం అంటే సిటీ కాలేజ్ కేంద్రంగా జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడ మనము 69 ఉద్యమానికి ఈ ఉద్యమానికి కొన్ని సైమల్టీస్ కనబడతాయి. ఇక్కడ చూడండి, 1952 ముల్కీ ఉద్యమం ఈ బోర్డు మీద రాసే ఒక పాయింట్లోకి వెళ్ళి ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది చూడండి. అలాగే 1969 జై తెలంగాణ ఉద్యమం. ఈ 2 ఉద్యమాలు చూసే ముందు చిన్న అనౌన్స్మెంట్ చూద్దాం. ఏంటి సార్ అనౌన్స్మెంట్ అంటే అశోక్ సార్ యొక్క క్లాసెస్ తెలంగాణ ఉద్యమ చరిత్ర స్పెషల్ బ్యాచ్ మార్నింగ్ 9 to 12 వరకు రోజు 3 గంటల క్లాసు ఆఫ్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ పైన. అట్లాగే ఆఫ్లైన్ సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ మరియు గ్రూప్ 2 స్పెషల్ బ్యాచెస్ని అశోక్ అండ్ నిపుణ్ అకాడమీ ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ రాజధాని థియేటర్ పైన ఆఫ్లైన్ క్లాసెస్ మండే బ్యాచ్ స్టార్ట్ కావడం జరిగింది. మీరు వచ్చే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్లో రాజధాని థియేటర్ దగ్గర అశోక మరియు నిపుణ్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి మన యాప్లో అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 కూడా వేరు కోర్సెస్ అనేవి చాలా ఇన్డెప్త్గా మీకు గ్యారంటీ కోచింగ్. ఫిలిమ్స్లో కనుక మీరు క్వాలిఫై కాకపోతే మీ ఫీజు మీకు వాపస్ చేయడం జరుగుతుంది. జస్ట్ 1500తో గ్రూప్ 2 స్టాండర్డ్ క్లాసెస్. ఎందుకంటే ఇవాళ పేపర్ చాలా డెప్త్గా అడుగుతూ ఉన్నారు. ఫిలిమ్స్లో క్వాలిఫై కానొక పరిస్థితులు కూడా ఉన్నాయి. 40-50 మార్కులు రాకుండా పేపర్లు ఇవాళ ఇస్తూ ఉన్నారు. అలాగే మెయిన్స్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి మనకు గ్రూప్ 2 స్టాండర్డ్ ప్రిపరేషన్ అనేది మనకు అవసరం. అంత స్టాండర్డ్ డెప్త్ ఇచ్చే దమ్మున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్లో మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం దాదాపుగా అన్నీ కూడా గ్రూప్ 2 స్టాండర్డ్. ఒక ఎకానమీ, సోషియాలజీ తప్ప మిగతా క్లాసెస్ మొత్తం కూడా గ్రూప్ 2 స్టాండర్డ్లోనే ఉంటాయి. చాలా ఇన్డెప్త్ ఉంటాయి. జస్ట్ 1500.
అట్లాగే గ్రూప్ 2-3కి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ దిల్సుఖ్నగర్లో ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలోను తెలుగు మీడియంలోను క్లాసెస్ ఉన్నాయి. మీకు ఆన్లైన్ రికార్డెడ్ వీడియోస్ అయితే జస్ట్ 2000 రూపీస్తోనే క్లాసెస్ ఉన్నాయి. అశోక ఆన్లైన్ అకాడమీలో చూడొచ్చు. ఆఫ్లైన్ అయితే దిల్సుఖ్నగర్లో రాజధాని థియేటర్, దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ వద్ద పిల్లర్ నెంబర్ 1543-44 వద్ద రాజధాని థియేటర్ వద్ద ఆఫ్లైన్ గ్రూప్ 2, గ్రూప్ 3 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్, దాంతోపాటు ఫారెస్ట్ బీటా ఆఫీసర్, FBO కూడా ఆఫ్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. మన గ్యారంటీ క్లాసెస్ 1952 ముల్కీ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఎక్కడ ప్రారంభమైంది సార్ అంటే వరంగల్లో ప్రారంభమైంది. మరి 69 జై తెలంగాణ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది సార్ అంటే ఖమ్మంలో ప్రారంభమైంది. అదే వరంగల్లో ప్రారంభమైతే ఇది ఖమ్మంలో జరిగింది. అలాగే ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరిగింది సార్ అంటే ఇది సిటీ కళాశాల వద్ద ఇది జరిగింది. మరి ఇది ఎక్కడ జరిగిందంటే ఉస్మానియా యూనివర్సిటీ OU ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా జరిగింది. OU ఆర్ట్స్ కళాశాల ఖమ్మంలో అన్నబత్తుల రవీంద్రనాథ్ అనే వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడితే 69 ఉద్యమం స్టార్ట్ అయింది. ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే సిటీ కళాశాల. అట్లాగే ఇది ఏ డిపార్ట్మెంట్లో సార్ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో, విద్యాశాఖలో ఉపాధ్యాయ బదిలీల జరిగిన అక్రమాల వల్ల ఈ ఉద్యమం స్టార్ట్ అయింది వరంగల్ కేంద్రంగా. అర్థం చేసుకోవచ్చు. ఇది ఏ డిపార్ట్మెంట్ సార్ అంటే విద్యుత్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు తెలంగాణ ఉద్యోగులందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగులని తొలగించినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో KTPSలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో KTPSలో ఉద్యోగులను తొలగిస్తే ఇది ప్రారంభమైన ఉద్యమమే 69 జై తెలంగాణ ఉద్యమంగా అర్థం చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు జరిగింది సార్ అంటే 1952 సెప్టెంబర్ 3-4 తారీఖులలో మరణకాండ జరిగింది. ఇది 1969 జనవరి 8వ తారీఖు నాడు అన్నబత్తుల రవీంద్రనాథ్ దీక్ష మొదలు పెడితే ఇది ఉద్యమం స్టార్ట్ అయిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ రెండింటికి ఉన్నటువంటి సైమల్టేనియస్గా చూసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది వరంగల్లో ప్రారంభమైంది, ఖమ్మంలో ప్రారంభమైంది, సిటీ కాలేజు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, అలాగే ఉపాధ్యాయ బదిలీలు విద్యాశాఖలో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటులో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళందరి నేపథ్యాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరి 1952 ముల్కీ ఉద్యమం ఎక్కడ సార్ అంటే సిటీ కాలేజ్ కేంద్రంగా జరిగింది అన్న అంశాన్ని చూసుకోవచ్చు. మరి ఎందుకు జరిగింది సార్ ఈ ఉద్యమం అన్న కాన్సెప్ట్ని కనుక చూస్తే మనకు 1948 నుంచి 1952 మధ్య 3.5 సంవత్సరాల పాటు ఇద్దరు నాన్ లోకల్స్ పరిపాలన చేశారు. ఎవరు సార్ అంటే జేఎన్ చౌదరి పరిపాలన, MK వెల్లోడి పరిపాలన. వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వం చేత నియమించబడినటువంటి అధికారులు. ఇది ప్రజాప్రభుత్వం కాదు, నామినేటెడ్ గవర్నమెంట్. మీరు భారతదేశ వ్యాప్తంగా కూడా పరిశీలన చేస్తే 1947 ఆగస్టు 15 నుంచి 1952 మార్చి 5వ తారీఖు వరకు మార్చి నెలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటైనాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాయి. దేశంలో కూడా 1947 ఆగస్టు 15 నుంచి రాజ్యాంగ పరిషత్తే పరిపాలించబడింది. రాజ్యాంగ పరిషత్ చేత ఏర్పాటైన మంత్రిమండలి చేత పరిపాలించబడింది 52 వరకు. 52లో పార్లమెంట్ ఏర్పాటైంది, రాష్ట్రాలలో అసెంబ్లీలు ఏర్పాటైనాయి. కాబట్టి 47 నుంచి 52 వరకు దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి సార్. చాలామంది ఏమనుకుంటారంటే 14 రాష్ట్రాలు అనుకుంటారు. 14 రాష్ట్రాలు కాదు,
1947 ఆగస్టు 15 తర్వాత మనకున్నటువంటి ప్రభుత్వాలు ఏబిసిడి రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రాలు 9, బి రాష్ట్రాలు 9, సి రాష్ట్రాలు 10, డి రాష్ట్రాలు 1, మొత్తంగా 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలనే ఎస్ఆర్సి ప్రకారం, స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రకారం 16 రాష్ట్రాలు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేయమని మనకు కమిటీ నివేదికనిస్తే 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు 1956 నవంబర్ 1 నుంచి ఈ రాష్ట్రాల వ్యవస్థ ఉంది. 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటి నుంచి వర్క్ చేసినాయి సార్ అంటే 56 నుంచి. అందుకే మీకు 1947 నుంచి 47 ఆగస్టు 15 నుంచి 1956 అక్టోబర్ 31 వరకు దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు సార్ అంటే ఏబిసిడి రాష్ట్రాలు 29 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 29 రాష్ట్రాలని పునర్వ్యవస్థీకరణ చేసి 14 రాష్ట్రాలు 6 కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసుకున్నారు. అంటే ఇక్కడ 1952 ముల్కీ ఉద్యమానికి గల ప్రధాన కారణం ఎవరు సార్ అంటే జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా అర్థం చేసుకోవచ్చు. జేఎన్ చౌదరి కమింగ్ ఫ్రమ్ బెంగాల్, ఎంకే వెల్లోడి కమింగ్ ఫ్రమ్ కేరళ. వీళ్ళిద్దరు లోకల్స్ కాదు, నాన్ లోకల్స్. ఇక్కడ తెలంగాణ యొక్క పరిస్థితులు, హైదరాబాదు రాష్ట్రం యొక్క పరిస్థితులు వీళ్ళకి తెలుసా సార్ అంటే తెలియదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. తెలియదు కాబట్టి ఇక్కడ మొత్తం వీళ్ళు పరిపాలనని మార్చారు. వీళ్ళు పరిపాలన సంస్కరణ ప్రవేశపెట్టారు. వీళ్ళు పరిపాలన సంస్కరణలు ప్రవేశపెట్టి రాజరికం స్థానంలో ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టారని వీళ్ళు ఫీల్ అయ్యారు. కానీ ప్రజాస్వామ్యం అనే ముసుగులో నాన్ లోకల్స్ కబ్జా పెట్టారు. ఇక్కడ మద్రాసుకి వెళ్ళి వచ్చినటువంటి నాన్ లోకల్స్, మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ హైదరాబాదుకు రావడానికి కారణమైంది. వీళ్ళిద్దరి పరిపాలన కాలంలో దాదాపుగా 8,000 మంది నాన్ లోకల్స్ ఉద్యోగాలు పొందారు. నాన్ లోకల్స్ అనేవాళ్ళు ఉద్యోగాలు పొందారు అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అప్పటి తెలంగాణలో చదువుకున్న వాళ్ళు లేరా సార్ అంటే 70,000 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఎందుకంటే అప్పటికే సిటీ కళాశాల ఉన్నది, అప్పటికే ఏ కాలేజ్ ఉంది, నిజాం కాలేజ్ ఉంది, అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉన్నాయి, ఇవన్నిటి ఉన్నాయి. కాబట్టి 70,000 మంది గ్రాడ్యుయేట్లు ఉన్న అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 70,000 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ ఇక్కడ నాన్ లోకల్స్ 8,000 మంది ఉద్యోగాలు పొందారు. దాని కారణంగా 1952లో ఉద్యోగాలు దొరకనటువంటి గ్రాడ్యుయేట్లు మొదలుపెట్టినటువంటి ఉద్యమమే 1952 ముల్కీ ఉద్యమంగా అర్థం చేసుకోవచ్చు. అంటే వాస్తవంగా అప్పటికి 52 నాటికి నిరుద్యోగిత అనేది పెరుగుతూ ఉంది. నాన్ లోకల్స్కి ఉద్యోగాలు ఇచ్చారు. మనకి ఇద్దరు ప్రభుత్వాలు, జేఎన్ చౌదరి ప్రభుత్వం, ఎంకే వెల్లోడి ప్రభుత్వం, వీళ్ళిద్దరు నాన్ లోకల్స్, పైగా నామినేట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. కానీ 1952 మార్చి 6వ తారీఖు నాడు మనకు బూరుగుల రామకృష్ణారావు బూరుగుల ప్రభుత్వం కొలువు తీరింది. ఈ బూరుగుల ప్రభుత్వం ఏ ప్రభుత్వం సార్ అంటే ప్రజాస్వామ్యయుత ప్రభుత్వం. ఏర్పాటైంది. అయినప్పటికీ ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు దొరికే పరిస్థితి ఉందంటే లేదు. మరో కారణం ఏంటంటే జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, అలాగే బూరుగుల రామకృష్ణారావు కాలంలో విద్యా వ్యవస్థలో మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది సార్ అంటే వీళ్ళిద్దరి కాలంలో ఏమో ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన మొదలుపెట్టారు. ప్రాంతీయ భాష మహారాష్ట్ర, ప్రాంతీయ భాష కర్ణాటక, ప్రాంతీయ భాష తెలుగు, తెలంగాణలో తెలుగు, ఈ ప్రాంతీయ భాషలలో విద్యాబోధన మొదలైంది. పైగా బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్లో త్రిభాషా సూత్రం కింద విద్యాబోధన మొదలైంది. త్రిభాషలో భాగంగా తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్. కానీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళంతా ఏ భాషలో చదువుకున్నారు సార్ అంటే ఉర్దూ భాషలో చదువుకున్నారు కాబట్టి ఉపాధ్యాయులంతా ఉర్దూ వాళ్ళే ఉన్నారు, తెలుగు వాళ్ళు లేరు. విద్యా వ్యవస్థలో మార్పు రావడం, దాంతోపాటు పరిపాలన సంస్కరణలో భాగంగా చాలా ఉద్యోగాలు, ఉదాహరణకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో సరైన అభ్యర్థులు లేరని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, విద్యా వ్యవస్థలో ప్రాంతీయ భాషలు తెలిసిన వారు లేరని విద్యా వ్యవస్థలో,
అస్థిరత కారణం అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామందిని ఉద్యోగాలకు వెళ్ళి తీసుకున్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. కానీ ఉర్దూ చదువుకున్నారు కాబట్టి ఉర్దూ వాళ్ళ టీచర్లు ఉన్నారు, కానీ ఇక్కడ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో ఇక్కడ విద్యాబోధన మొదలుపెట్టారు. కాబట్టి వీళ్ళెవ్వరికి కూడా మన వాళ్లకు తెలుగు రాదు, హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు. రాని కారణంగా భాష పేరుతోని పరిపాలన వ్యవస్థను మొత్తం కూడా మార్చివేసి 8,000 మంది నాన్ లోకల్స్ తెచ్చుకున్న కారణంగానే ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే 52 ముల్కీ ఉద్యమం రావడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు ఒక పాయింట్ అర్థం చేసుకోవాలా. ఎంకే వెల్లోడి, జేఎన్ చౌదరి ప్రభుత్వాల యొక్క మిశ్రులు కారణంగానే ఈ ఉద్యమం తలెత్తిందన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అయితే అసెంబ్లీలో కూడా చాలామంది ఎమ్మెల్యేలు క్వశ్చన్ చేశారు. 1952 జూన్ 11 నుంచి 1952 జూన్ 11 నుంచి 1952 జూలై 26 మధ్య అసెంబ్లీలో చాలామంది ఎమ్మెల్యేలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ఏమని ప్రశ్నలు వేశారు సార్ అంటే, నాన్ ముల్కీలు ఎంతమంది హైదరాబాదు రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది నాన్ ముల్కీలను నియమించారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే, ఎంతమంది నాన్ ముల్కీలను నియమించారు. రెండవది, నాన్ ముల్కీల యొక్క అర్హతలు ఏమిటి, పేర్లు ఏమిటి? మూడవది, నాన్ ముల్కీలను నియమించడానికి గల కారణాలు ఏంటి? కారణాలు ఏమిటని చెప్పేసి క్వశ్చన్లు వేశారు. దీనికి వచ్చిన సమాధానం ఏంటంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే 4,981 మందిని తీసుకున్నాం. దాంట్లో 3,111 మంది ఆంధ్ర వారు ఉన్నారు, 1,480 మంది ముంబై వాళ్ళు ఉన్నారని లెక్కలు చెప్పారు. దాంతోపాటుగా వ్యవసాయ శాఖలు తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్ అంటే, వ్యవసాయ శాఖలు తీసుకోవడం గల కారణము అరువులు లేరని. అదేవిధంగా విద్యాశాఖలు తీసుకోవడం గల కారణం ఏంటంటే, తెలుగు భాష వచ్చిన వాళ్ళు లేరని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా నాన్ ముల్కీల అర్హతలు ఏంటి సార్ అంటే, చాలామందికి అర్హతలు లేరని చెప్పారు. జస్ట్ మెట్రికులేషను, డిగ్రీ చేసిన వాళ్ళు చాలా తక్కువ మందిలో ఉన్నారు, నాన్ మెట్రికులేషన్లు ఎక్కువ మంది ఉన్నారు, అసలు అర్హతలే లేని వాళ్ళు చాలామంది ఉన్నారని అసెంబ్లీలో ఎవరెవరు సార్ అంటే, బూరుగుల రామకృష్ణారావు సమాధానం చెప్పిండు. అదే మాదిరిగా బిందు దిగంబరావు సమాధానం చెప్పిండు. మరి బిందు దిగంబరావు ఎవరు సార్ అంటే, ఈయన హోంమంత్రి. బొందు దిగంబరావు ఎవరు సార్ అంటే హోంమంత్రి. ఇద్దరు కూడా సమాధానం చెప్పారు. పైగా బూరుగుల రామకృష్ణారావు గారు ఏమంటారంటే, వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే కదా అన్నటువంటి ఒక భావనతో కలిగి ఉన్నాడు. దీని కారణంగా ఈ బూరుగుల రామకృష్ణారావు కూడా మాకు న్యాయం చేయలేరు అన్నటువంటి భావనతోని 52 ముల్కీ ఉద్యమాన్ని విద్యార్థులు మొదలుపెట్టిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి ఎట్లా మొదలైంది? వరంగల్ జిల్లాలో ఏ విధంగా మొదలైంది ఉద్యమం? వరంగల్ జిల్లాలోనే ఎందుకు ప్రారంభమైంది అన్నప్పుడు కాన్సెప్ట్ కనుక చూస్తే, ఇక్కడ పార్థసారథి ఎవరు సార్ అంటే, పార్థసారథి అనేటటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ ఉన్నాడు. అదే మాదిరిగా మిడిల్ స్కూల్ అని చెప్పేసి మరొక ప్రిన్సిపల్ ఉన్నారు. ఇద్దరు ప్రిన్సిపల్స్ పనిచేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో సీనియర్ ఎవరు సార్ అంటే, పార్థసారథి అనే ఒక వ్యక్తి సీనియరు. ఆయనకే వరంగల్ యొక్క విద్యాశాఖ డైరెక్టర్ ఇచ్చారు. విద్యాశాఖ డైరెక్టర్ అంటే ఎడ్యుకేషన్ ఆఫీసర్గా అవకాశం కల్పించారు. ఎందుకంటే అతను సీనియర్ కాబట్టి. మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ రషీద్ ఆల్ హసన్ అనే వ్యక్తి మిడిల్ స్కూల్ యొక్క ప్రిన్సిపల్. అయితే పార్థసారథి అనే వ్యక్తి ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కానీ నేను తెలంగాణ హైదరాబాద్ అని చెప్పుకున్నాడు తప్ప ఆంధ్ర అని చెప్పుకోలేదు. ఇతనికి ప్రిన్సిపల్తో పాటుగా విద్యాశాఖ డైరెక్టర్ అనే అదనపు బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అయితే వరంగల్ జిల్లాలో అప్పుడు ఉపాధ్యాయ బదిలీలు అనేవి చేపట్టారు. 180 మంది ఉపాధ్యాయ బదిలీ చేపట్టారు. 180 మంది ఉపాధ్యాయులను బదిలీ చేశారు. ఆ ఉపాధ్యాయుల బదిలీ చేసినప్పుడు ఆంధ్ర వారికి ఏమో దగ్గర ప్లేసెస్, తెలంగాణ వారికి ఏమో దూరం ప్లేసెస్, మొత్తంగా ఉపాధ్యాయ బదిలీలలో గందరగోళం చెలరేగి అక్రమాలు జరిగినాయి.
గందరగోళంతో అక్రమాలు జరిగినాయి. ఈ అక్రమాల పునాదులపైన అక్రమాల కారణంగానే 1952లో ముల్కీ ఉద్యమం ప్రారంభమైన అంశాన్ని ఇక్కడ మీరు అవగాహన చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అయితే ఇక్కడ రషీద్ అల్ హసన్ అనే వ్యక్తి ఆ స్కూల్ని ఎంతో ఉన్నతంగా తయారు చేసి ఉపాధ్యాయులు తనకు అనుకూలంగా మార్చుకొని పిల్లల యొక్క సంఖ్యను పెంచి రిజల్ట్ను పెంచి విరాళాలు సేకరించి అద్భుతంగా ఈ పాఠశాలను తయారు చేసేటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే రషీద్ అల్ హసన్. ఈ స్కూలుకు పేరు రావడం ఇష్టం లేనటువంటి పార్థసారథి ఈ స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ బదిలీ చేశాడు. దాని కారణంగా అక్కడ కొంత ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడి రషీద్ అల్ హసన్ అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఈయన గుండెపోటుతో మరణించిన కారణంగా ఈయన మరణానికి గల కారకులు ఎవరు సార్ అంటే పార్థసారథే. ఒక ఆంధ్ర అధికారి ఉపాధ్యాయులని గందరగోళపరిచి బదిలీలు చేసిన కారణంగా ఉద్యమం స్టార్ట్ అయింది. ఇలాంటి సమయంలో అప్పటికే ఉద్యోగాలు లేక అవకాశాలు వస్తేవో రాక తెలియని నేపథ్యంలో ఈ ఉపాధ్యాయ జరిగినటువంటి అక్రమాలపైన విద్యాశాఖ డైరెక్టర్ షండార్కర్ అనే వ్యక్తి ఉపాధ్యాయ బదిలీల అక్రమాలపైన విచారణ జరపడానికి ఎక్కడికి వచ్చింది సార్ అంటే వరంగల్కి వచ్చాడు. ఏ రోజు సార్ అంటే 1952 జూలై 26వ తారీఖు నాడు వరంగల్లుకు విచారణ అధికారిగా రావడం జరిగింది. ఆ సందర్భంగా ఒక్కసారిగా 4,000 మంది విద్యార్థులు హన్మకొండ చౌరస్తా నుంచి సుబేదారి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలలో వినిపించిన నినాదాలు ఏంటి సార్ అంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, ఆంధ్రా వాళ్ళ గో బ్యాక్, అలాగే గోంగూర పచ్చడి గో బ్యాక్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనేటువంటి ఒక నినాదాలు వినిపించిన అంశంగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 1952 యొక్క ముల్కీ ఉద్యమ నినాదాలు ఏంటి సార్ అంటే ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఆంధ్ర వాళ్ళ గో బ్యాక్, హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది. వరంగల్లో మొదలైన ఉద్యమం హైదరాబాద్ కంటుకుంది. జూలై 1952 జూలై 26, 27, 28, 29 తారీఖులలో వరంగల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆందోళన కాస్త ఖమ్మం జిల్లాకి, ఆందోళన కాస్త నల్గొండకి, మిర్యాలగూడకి, మహబూబ్నగర్కి, వివిధ రకాల పట్టణాలకు చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టు 6వ తారీఖు నాడు, అంతకుముందే అంటే జూలై 28వ తారీఖు నాడే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్ నుంచి ఒక విద్యార్థి వచ్చి బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో, ఒక విద్యార్థి నాయకుడైనటువంటి బుచ్చయ్య చౌదరి, అలాగే మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేసినట్టు బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో ఒక విద్యార్థుల కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతి స్కూల్కి ఒక అభ్యర్థితోటి. ఆ కమిటీ 1952 ఆగస్టు 6వ తారీఖు నాడు ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావుని కలిసి ఒక వినతిపత్రం అందజేసింది. దీనిపైన ఈ యొక్క విద్యాశాఖలో నాన్ముల్కీలు ఎక్కువగా ఉన్నారు, పైగా ఉపాధ్యాయుల గందరగోళాలు జరిగినాయి, ఈ బదిలీలపైన, నిరుద్యోగ సమస్య పైన ఒక మంత్రులు ఉపసంఘాన్ని నియమించడం అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. ఆగస్టు 6వ తారీఖున వినతిపత్రం ఇచ్చారు. ఆ వినతిపత్రం తీసుకున్నటువంటి బూరుగుల రామకృష్ణారావు ఈ విద్యార్థులందరికీ న్యాయం చేస్తాను, మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. కానీ హామీగానే మిగిలిపోయింది, ఆయన మర్చిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో 1952 ఆగస్టు 22వ తారీఖు నాడు వరంగల్లో ఒక భవన ప్రారంభోత్సవానికి
భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రావడం జరిగింది. వచ్చిన సందర్భంగా కొన్ని వేల మంది విద్యార్థులు మళ్ళీ బూరుగుల రామకృష్ణరావుని నిర్బంధం చేశారు, గేరవ్ చేశారు. ఆ సందర్భంగా ఆయన మళ్ళీ హామీ ఇచ్చాడు, హైదరాబాదు పోగానే మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ హామీ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. కానీ ముఖ్యమంత్రి మీద భరోసా లేనటువంటి విద్యార్థులు 1952 ఆగస్టు 22వ తారీఖు నాడే ఒక డెడ్లైన్ పెట్టారు. మీరు కనుక 1952 ఆగస్టు 27లోగా మీరు కనుక న్యాయం చేయకపోతే మీరు కంపల్సరీగా ఆందోళన దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు. చివరికి 1952 ఆగస్టు 26 సాయంత్రం పూట 8 గంటల సమయంలో వరంగల్ కలెక్టర్ అయినటువంటి గోవిందరావు దేశపాండే అనేటువంటి కలెక్టర్కు ఫోన్ చేసి విద్యార్థులు కోరినట్టుగా మేము ఒక కమిటీని ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్పడం జరిగింది. ఆ కలెక్టరు బుచ్చయ్య చౌదరిని పిలిపించి మాట్లాడారు. అయితే బుచ్చయ్య చౌదరి ఏమన్నాడంటే, ఇప్పుడు రాత్రి 8 అవుతుంది, ఇప్పటికిప్పటికి పోయి ఎవరికి చెప్తాము, ఈ యొక్క రేపు జరగాల్సిన ఆందోళన ఎట్టి పరిస్థితుల్లో మేము అడ్డుకోలేము, ఎందుకంటే మీరు 8 గంటలకు చెప్పారు, ముందుగా చెప్తున్న సమాచారం పోవడానికి అవకాశం ఉండే, ఎందుకంటే ఇవాళ ఉన్నట్టుగా సోషల్ మీడియా కానీ ఆయన ఉన్నటువంటి టెలివిజన్ ఛానల్స్ కానీ రేడియో కానీ పేపర్లు కానీ ఆ రోజు ఉన్న 52 అంటే ఏవి కూడా లేవు. కాబట్టి కలెక్టర్ దేశపాండే మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని చెప్పినప్పటికీ కూడా 27వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ఆందోళన జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. అలా 1952 ఆగస్టు 27న 28వ తారీఖు 29వ తారీఖు వరంగల్లో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినాయి. 29వ తారీఖు నాడు వరంగల్లో విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థులపైన లాఠీచార్జ్ అనే అంశంగా అర్థం చేసుకున్న ప్రయత్నం చేయవచ్చు. లాఠీచార్జ్ జరిగినటువంటి సమాచారం మిగతా మొత్తం ప్రాంతాలకు చేరి హైదరాబాదులో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ అయింది. హైదరాబాదు నగర మేయర్ తిమ్మరాజు సభలలో మాట్లాడుతూ విద్యార్థులకు ఆవేశాన్ని మీకు అర్థం చేసుకుంటున్నాం, ఉద్యమాన్ని విరమించమంటే తిమ్మరాజు పైన కూడా పెద్ద ఎత్తున గందరగోళాలు చెలరేగి సభలు మొత్తం కూడా డిస్టర్బెన్స్ అయిన సందర్భాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే గోపాలరావు ఎగ్బోట్ అని చెప్పేసి మరొక ఎమ్మెల్యే పైన కూడా తిరుగుబాటు చేసిన అంశాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇలా 1952 ఆగస్టు 30వ తారీఖు ఆగస్టు 31వ తారీఖు హైదరాబాదులో పెద్ద ఎత్తున ర్యాలీలు కొనసాగినాయి. ఆగస్టు 31వ తారీఖు నాడు ఎక్కడి నుంచి మాసబ్ ట్యాంకు నుంచి యాబిడ్స్ వరకు దాదాపుగా 20-30 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. పాఠశాల మొత్తం బంద్ పెట్టారు, గందరగోళం చెలరేగించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1వ తారీఖు నాడు బక్రీద్ పండుగ ఉన్న కారణంగా ఆ రోజు ఎలాంటి ర్యాలీలు అనేవి జరగలేదు. చివరికి సెప్టెంబర్ 2వ తారీఖు నాడు 1952 సెప్టెంబర్ 2వ తారీఖు నాడు హైదరాబాదు నగర పోలీస్ కమిషనర్ ఏం పేరు సార్, ఆయన పేరు శివకుమార్ లాల్ ఈ నిరుద్యోగుల ఉద్యమాన్ని గందరగోళంగా చెలరేగుతున్నప్పుడు, పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నప్పుడు శివకుమార్ లాల్ ఓపెన్ టాప్ జీపులో పెద్ద ఎత్తున మైక్ పట్టుకొని, ఏ విద్యార్థులారు ఎవరు బయటికి రావద్దు, ఇక్కడ కర్ఫ్యూ విధించాం, హైదరాబాదు నగర యాక్ట్ 22 సెక్షన్ 22 ప్రకారం బయటకు వస్తే కాల్చివేయడం జరుగుతుంది అని హెచ్చరికలు జారీ చేశారు. కానీ హెచ్చరికలను ఎవ్వరు కూడా పట్టించుకోని కారణంగా 1952 సెప్టెంబర్ 3వ తారీఖు నాడు సిటీ కళాశాల వద్ద మార్నింగ్ 8 గంటలకే విద్యార్థులు రావడం మొదలుపెట్టారు. 8 గంటలకు 2000 మంది ఉన్నటువంటి విద్యార్థులు 10 గంటలయ్యేసరికి దాదాపుగా 7-8 వేల మందికి పెరగడం జరిగింది. దీంతో భయాందోళనకు గురైనటువంటి ప్రిన్సిపల్ రామ్లాల్ ఈ శివకుమార్ లాల్కి హైదరాబాద్ నగర పోలీస్ కమిషన్కి ఇన్ఫామ్ చేస్తే శివకుమార్ లాల్ ఒక 20 మంది పోలీసులను పంపారు. కానీ 20 మంది పోలీసులు ఏమీ చేయలేకపోయారు.
డిప్యూటీ డైరెక్టర్ లాంటి వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఏ మాత్రం కంట్రోల్ చేయలేకపోయారు. అక్కడ ఉపాధ్యాయులు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ జన సమీకరణ పెద్ద ఎత్తున పెరిగింది. చివరి శివకుమార్ లాడు వచ్చి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే వీలు కాలేదు. 11 అయింది, 12 అయింది. 11, 12 అయ్యేసరికి కొన్ని వేల మంది, దాదాపుగా 20 నుంచి 30 వేల మంది అక్కడికి వచ్చారు. పక్కనే ఉన్నటువంటి సిటీ సివిల్ కోర్టు పైన రాళ్ళేశారు. సిటీ సివిల్ కోర్టు పైన రాళ్ళేసరికి దాంట్లో ఉన్న న్యాయవాదులందరూ బయటకు వచ్చారు. దాంతోపాటుగా సిటీ సివిల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి బషీర్ అహ్మద్ అక్కడికి రావడం జరిగింది. సిటీ సివిల్ కోర్టు జడ్జి బయటికి రావడం జరిగింది. న్యాయవాదులంతా బయటకు వచ్చారు. ఆ న్యాయవాదులలో చాలామంది న్యాయవాదులు, తెలంగాణ వాదులు కూడా బయటకు వచ్చినటువంటి నేపథ్యం. కొండా లక్ష్మణ్ బాపూజీ, క్రిమినల్ న్యాయవాదిగా ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా బయటకు వచ్చి విద్యార్థులందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే ఏ మాత్రం కూడా కంట్రోల్ కాలేదు. చివరికి ఆయన కూడా మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. విద్యార్థులు 30 నుంచి 40 వేల మంది వచ్చారు. అక్కడ పోలీసు ఓబీ వ్యాన్ ఉంటే ఓబీ వ్యాన్ తగలబెట్టారు. బస్సులను తగలబెట్టే ప్రయత్నం చేశారు. పరిస్థితి మొత్తం కూడా తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 3వ తారీఖు నాడు సిటీ కాలేజీ కేంద్రంగా 1952 సిటీ కళాశాల ఈ సిటీ కళాశాల సెప్టెంబర్ 3వ తారీఖు నాడు 40,000 మంది విద్యార్థులు అక్కడికి రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ బషీర్ అహ్మద్ సిటీ సివిల్ కోర్టు యొక్క జడ్జి అయిన బషీర్ అహ్మద్కి శివకుమార్ లాల్, ఎవరు సార్ శివకుమార్ లాల్ అంటే ఈయన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, ఈయన బషీర్ అహ్మద్ని రిక్వెస్ట్ చేశారు. పరిస్థితి అదుపు తప్పింది, కాల్పులు జరపాల్సింది అంటే ఆయన పర్మిషన్ ఇచ్చారు. ముందుగా గాల్లోకి 8 రౌండ్ల గాల్లో కాల్పులు జరిపితే ఆ కాల్పుల సౌండ్ విద్యార్థుల ఆందోళన మధ్య ఎవరికి వినపడలేదు. కానీ తప్పని పరిస్థితులలో, బస్సులు తగలబెట్టే పరిస్థితులలో, అప్పటికే ఫత్తర్ఘాట్ వైపు పరుగులు పెడుతున్న సందర్భం, ఒక ఓబియాన్ తగలబెట్టిన సందర్భం, పరిస్థితి అదుపు తప్పడంతో ఒక్కసారిగా డైరెక్ట్గా విద్యార్థులపైనే కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులలో 4 విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే చనిపోయిన వాళ్ళల్లో విద్యార్థుల కంటే బయటి వ్యక్తులు ఎక్కువ అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. 4 వ్యక్తులలో 2 వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరొక 2 తీవ్రంగా గాయపడడం జరిగింది. ఈ గాయపడ్డ వాళ్ళని, చనిపోయిన వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రి తీసుకుపోయారు. ఎక్కడ తీసుకుపోయేశారంటే ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరలో చనిపోయినటువంటి శవాల అప్పగింతలో జరిగిన సంఘర్షణలో, ఎందుకంటే దీంతో ఆ రోజు చనిపోయిన నేపథ్యంలో మళ్ళీ విద్యార్థులు ఒక 30 నుంచి 40 వేల మంది ఉస్మానియా ఆసుపత్రి వద్దకి పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. తరలి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరికీ నాయకత్వం వహించినటువంటి వ్యక్తులు ఎవరు సార్ అంటే పద్మజా నాయుడు, జయసూర్య నాయుడు అనేవాళ్ళు, దాంతోపాటు డాక్టర్ వాగ్రే, ప్రతిపక్ష నాయకుడు డాక్టర్ వాగ్రే, వీళ్ళందరూ కూడా విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా ఆసుపత్రికి వచ్చారు. శవాలు అప్పగిస్తామంటారు తప్ప అప్పగించడం లేదు. చివరికి ముఖ్యమంత్రి డాక్టర్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, శవాలు ఇవ్వమంటే ఇస్తామని చెప్పారు. తీరా 1-2 అయ్యేసరికి శవాలు ఏమంటే శవాలు ఇవ్వడం లేదు. విద్యార్థులంతా తోసుకొని ఆసుపత్రిలోకి తలుపులను పగలగొట్టి శవాల మార్చి రూమ్ పోతే అసలు శవాలే లేవు. ఎందుకంటే ఆ శవాలనే అంతకుముందు రాత్రే నగర పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా చెరువు వద్ద వాళ్ళందరినీ ఖననం చేయడం జరిగింది. తల్లిదండ్రుల పర్మిషన్ లేకుండా, విద్యార్థుల పర్మిషన్ లేకుండా వాళ్ళని ఖననం చేసే అధికారం ఎవరిచ్చారు మీకు అని చెప్పేసి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే మొత్తంగా రాళ్ల వర్షం కురిపిస్తే అక్కడ పోలీసులు కాల్పులు జరిగినాయి. ఆ కాల్పులలో మరొక 4 మరణించారు. మొదటి రోజు సెప్టెంబర్ 3వ తారీఖు నాడు 4 మరణిస్తే సెప్టెంబర్ 4వ తారీఖు నాడు ఉస్మానియా ఆసుపత్రి 4, సిటీ కాలేజీ వద్ద 4, మొత్తంగా 8 మంది మరణించిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ప్రతిపక్షాల ఆధ్వర్యంలో ఫతే మైదానం మీన్స్ లాల్ బహదూర్ స్టేడియం. కాబట్టి 1952 సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఫతే మైదానంలో ప్రతిపక్ష నాయకులు మొత్తం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భారీ ఎత్తున మీటింగ్ పెట్టారు.
ప్రభుత్వానికి కాల్పులు జరిపే అధికారం లేదని, అమాయకులను చంపివేశారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరిగి సెప్టెంబర్ 5వ తారీఖు నాడు చివరికి ప్రభుత్వం దిగివచ్చి 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. 36 గంటల పాటు కర్ఫ్యూ విధించింది. వారం రోజుల పాటు స్కూళ్ళకి సెలవులు ప్రకటించి ఉద్యమాన్ని కంట్రోల్ తీసుకొచ్చింది. దాంతోపాటుగా జనగామ ఎమ్మెల్యే ఆవాజ్ అనే ఒక పత్రిక ఎడిటర్ అయినటువంటి, అలాగే మహిళా జర్నలిస్టు బేగం సాదిక్ జహాన్ అలాగే సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులపైన ప్రభుత్వము పీడీ యాక్ట్ పెట్టింది. సయ్యద్ అఖ్తర్ హుస్సేన్ ఎవరు సార్ అంటే ఆవాజ్ అనే ఒక పత్రిక యొక్క ఎడిటరు మరియు జనగామ ఎమ్మెల్యే. అలాగే మహిళా జర్నలిస్ట్ ఎవరు సార్ అంటే బేగం సాదిక్ జహాను. ఇద్దరి పైన పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో పెట్టారు. వారం రోజుల పాటు సెలవు ప్రకటించారు. 36 గంటల పాటు కర్ఫ్యూ పెట్టారు. మొత్తంగా ఉద్యమాన్ని కంట్రోల్ చేశారు. ఈ కంట్రోల్ చేసిన అనంతరం ఈ మరణకాండ పైన 1952 సెప్టెంబర్ 7వ తారీఖు నాడు మంత్రుల కమిటీ, ఎప్పుడో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ మంత్రుల కమిటీలో కేవీ రంగారెడ్డి, డాక్టర్ మెల్కోటే, పూల్చంద్ గాంధీ, మొయీద్ నవాబ్ జంగ్ అనే 4 వ్యక్తులతో మంత్రుల కమిటీ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి, హైకోర్టు జడ్జి అయినటువంటి పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్ని నియమించడం జరిగింది. ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1952 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు కమిటీని ఏర్పాటు చేస్తే 1952 డిసెంబర్ 28వ తారీఖు నాడు నివేదికను ఇవ్వడం జరిగింది. అదే మాదిరిగా ఈ ముల్కీ విద్యార్థులకు మద్దతుగా, ముల్కీ హక్కులకు మద్దతుగా 1952 ముల్కీ ఉద్యమాన్ని మద్దతుగా హైదరాబాదు హిత రక్షణ సమితి అని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే చించోలి ఎమ్మెల్యే జి రామాచారి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ పేరు ఏంటి సార్ అంటే హైదరాబాద్ హిత రక్షణ సమితి. అలాగే పింగల్ జగన్మోహన్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్, కేవీ రంగారెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల కమిటీ. ఈ ఉద్యమంతో సంబంధం కలిగిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ సార్, అప్పటికి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. ఆయన కూడా ఉద్యమంలో పాల్గొనాలని వరంగల్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు రావడం జరిగింది. కానీ మధ్యలో భువనగిరిలో ఆయన ఎక్కిన టెంపోను ఆపివేశారు. దాంతో ఆయన హైదరాబాదు ఈ ఉద్యమంలో పాల్గొనలేకపోయిన అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. అలాగే కాళోజీ నారాయణరావు, మృత్యుంజయ లింగం, అలాగే కాకతీయ పత్రికా సంపాదకుడైనటువంటి శ్రీనివాసరావు, వీళ్ళందరూ కూడా ఉద్యమంతో సంబంధం కలిగినటువంటి వ్యక్తులుగా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి 1952లోనే ఆంధ్రప్రదేశ్ వద్దు, విశాలాంధ్ర వద్దని ఆంధ్రుల వ్యతిరేకంగా తెలంగాణ విద్యార్థులు ఇచ్చిన ఒక తీర్పు ఏంటి సార్ అంటే 1952 ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్, ఆంధ్ర వల్ల గో బ్యాక్. ఇదే సబ్జెక్టుని మీరు యాప్లో కనుక చూస్తే 2 గంటల క్లాసు, గ్రూప్ 2 స్టాండర్డ్లో 2 గంటల క్లాస్ అనేది మనకి యాప్లో కనబడుతుంది. ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ నేపథ్యంలోనే క్లాసుని చెప్పడం జరిగింది. ఇక్కడ చాలా ఇన్డెప్త్గా గ్రూప్ 2 స్టాండర్డ్లో మన క్లాసెస్ అనేవి తెలంగాణ మూమెంట్ ఉంటాయి, జాగ్రఫీ ఉంటుంది, అన్ని క్లాసులు కూడా మనకున్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ ఉద్యమంతో సంబంధం కలిగిన వాళ్ళు జైన్ చౌదరి, ఎంకే వెల్లోడి, వీళ్ళిద్దరి కారణంగానే ఉద్యమం మొదలైంది. అలాగే బూరుగుల రామకృష్ణారావు ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోయిండు, తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయలేకపోయిన అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇలాంటి సబ్జెక్టు మొత్తంగా మీకు కావాలంటే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎస్ఐ కానిస్టేబుల్ రికార్డెడ్ వీడియోస్, అదేవిధంగా గ్రూప్ 2 తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం క్లాసెస్, అలాగే ఆఫ్లైన్ కనుక కావాలనుకుంటే దిల్సుఖ్నగర్ పిల్లర్ నెంబర్ 1543-44 వద్ద రాజధాని థియేటర్ వద్ద ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి నిర్వహించ
నిర్వహించడం జరుగుతుంది. చాలా ఇన్ డెప్త్ ఆఫ్ క్లాసెస్, సబ్జెక్టు మీరు ఎంత నేర్చుకుంటారో అంత అన్నట్టుగా మన యాప్లో కూడా క్లాసెస్ ఉంటాయి, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. దాన్ని ఉపయోగించుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి తక్కువ ప్రైజుల్లో ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చే ఏకైక ఇన్స్టిట్యూట్ అశోక అకాడమీ. అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. దాన్ని ఉపయోగించుకొని మీరు సక్సెస్ అయ్యే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది 1952 ములికి ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. మీకు యాప్లోకి వెళ్తే 2 గంటల క్లాస్ ఉంటుంది. అలాగే 1952 ములికి ఉద్యమానికంటే చారిత్రక కోణంలో మనం చూసినప్పుడు 1868 ఫర్మానా, 1888 ఫర్మానా, 1919 ఫర్మానా, అలాగే 1933 ఫర్మానా, ఈ ఫర్మానాల యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో ఉంటాయి. ములికి అనగా 15 సంవత్సరాలు ఏ ఫర్మానాలో ఉందని చెప్పేసి క్వశ్చన్ అడుగుతారు. 1919 ఫర్మానా 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తయారు చేసిన ఫర్మానాగా గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మరికొన్ని వీడియోల కోసం, మరికొంత సబ్జెక్టు కోసం అశోక ఆన్లైన్ అకాడమీ యాప్ను చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. థ్యాంక్ యూ.